నమస్కారం అన్న. 18 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలనలో జనరల్గా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? త్వరలోనే స్థానిక ఎన్నికలు కూడా ఉన్నాయి, మున్సిపాలిటీ కానివ్వండి, ఇటుపక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎలా అనిపిస్తుంది? ఎక్కువ శాతం గ్రామాల్లో ఫోకస్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఎలా అనిపిస్తుంది? బాగుంది అన్న, పరిపాలన బాగుంది, చాలా బాగుంది, బాగా చేస్తున్నారు, అనుకున్న దాని మీద బాగా చేస్తున్నారు. ఎలా ఉండబోతుందన్న 2026 జనవరి అనంతరం కూడా ఇవి ఉంటాయి కాబట్టి స్థానిక ఎన్నికలు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు పాలనాపరంగా చూసుకుంటే ఇక్కడ ఏ ప్రభుత్వం ఉందో అయ్యే అవుతుంది. నెక్స్ట్ ఇంకో 10 ఏళ్ళైనా సరే మళ్ళీ పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నారు జనాలు. ఆయన మొన్న చెప్పడం జరిగింది రాజోల్ సభలో, ఒక 15 ఏళ్ళు కనుక ఇవ్వగలిగితే నేను ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసి చూపిస్తాను, నేను నిబద్ధత గల నాయకుడు, నాకు పదవులు వద్దంటారు. చేసి చూపిస్తాను, 15 ఏళ్ళలో కదా 10 ఏళ్ళలో చూపిస్తాడు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఎలా ఉంది? డెవలప్మెంట్ ముందడుగు పడిందని మీకు అనుకుంటున్నారా? పడిందండి, ఏ అంశాలు? 100కి 90% పడింది, వాళ్ళది 10% పడింది. ఒక రెండు అంశాలు ఏదన్నా ఎలా అనిపిస్తుంది డెవలప్మెంట్? రోడ్లు కానీ, క్లీనింగ్ పరంగా కానీ, దేని పరంగా కానీ, మద్యపానం పరంగా కానీ, ట్రాఫిక్ నిబంధనలు కానీ అన్నీ బాగుంది. పల్లె పండుగ పేరుతో పవన్ కళ్యాణ్ గారు గ్రామాల్లో ఉంటే మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బార్ అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది? 2029 మరోసారి కూటమేనంటారు? మళ్ళీ కూటమేనండి, చూసుకోవాలి దీని గురించి. ఎలా ఉందన్న? ఉచితాలు ఎక్కువైపోతున్నాయి అంటున్నారు, కాదే బాధ్యతగా మేము ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం అంటున్నారు. ఎలా ఉంటుంది? ఉచితాలు అందరికీ ఇవ్వడం మంచిదేనా, లేకపోతే కొంతమంది నిజంగా అర్హులకి ఇస్తే బాగుంది? లేని వాళ్ళకి ఇస్తే పర్లేదమ్మా, ఉన్న వాళ్ళకి ఇచ్చేయడం ఎందుకు? అలాంటి పేదవాళ్ళకి లేని వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు తింటారు, వాళ్ళ బంధువు వేరే వాళ్ళు పెట్టుకుంటారు, ఉన్న వాళ్ళకి ఇచ్చే ఉపయోగం ఉంది. ఎలా ఉందన్న? విశాఖపట్నంతో పాటు అమరావతి కూడా డెవలప్ అవుతుంది, రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? హైదరాబాద్ మన మెట్రో అలా అయిందో మన విజయవాడ కూడా అలా డెవలప్ అయిద్దాం, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. చూస్తే స్టేట్లో డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది? ఒక పక్క చూసుకుంటే ఎన్డీఏ భాగస్వామ్యం కాబట్టి ఇక్కడ ఐటీ సెక్టర్ కానివ్వండి, ఇటు పక్క ఇండస్ట్రియల్ సెక్టర్ అమరావతిలో కానివ్వండి ఎలా అనిపిస్తుంది? త్వరలో వస్తాయంటున్నారు, మొన్న ఎంఓఏలు జరిగినాయి, ఈ సిఐఏ సదస్సులో కూడా అనేక పెట్టుబడులు వచ్చాయంటున్నారు, సీఈఓలే డైరెక్ట్గా కంపెనీలు నుంచి వచ్చి చెప్తున్నారు కాబట్టి మీకు ఏమనిపిస్తుంది? నమ్మకంగా ఉందండి, మాకు వస్తుంది అనిపిస్తుంది. నోటిఫికేషన్ కూడా క్యాలెండర్ వస్తుంది అంటున్నారు, జాబ్ క్యాలెండర్ వస్తుందని అనుకుంటున్నాం మేము కూడా. ఏ అంశాలు చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి అన్న? ఇంకా ఏమేమన్నా కొంచెం లేదు, ఫాస్ట్ ఏం లేదు, కానీ జరుగుతాయని నమ్మకం ఉంది అంతే. కాస్త నమ్మకంగా మాట్లాడుతున్నారు, చెప్పేటప్పుడు కూడా నమ్మకం చెప్పారు. అది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కొంచెం సమయం ఇమ్మంటున్నారు, ఏదైనా చేయాలన్నా కొంచెం సమయం పడుతుంది అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి గారు 15 ఏళ్ళు సమయం ఇస్తే కనుక మీకు ఒక డెవలప్మెంట్ చేసి చూడగలం అంటున్నారు, సాధ్యమే అంటారు? అది దాని గురించి నాకు అడిగలేదు, కానీ ఈ జాబ్ నోటిఫికేషన్లు ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు కదా, అది లాస్ట్ 5 years కూడా ఏమి రాలేదు నోటిఫికేషన్లు. ఇప్పుడు క్యాలెండర్లో ఎక్కువ వేకెన్సీ ఉందంటున్నారు, అదైతే కొంచెం హోప్ పెట్టుకుని ఉన్నాం. అది డెవలప్మెంట్ కూడా జరిగిద్దని అనుకుంటున్నాం అంతే. ఎందుకంటే త్వరలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి, జనవరి అనంతరం 2026. ఎలా అనిపిస్తుంది? మున్సిపాలిటీతో పాటు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కాబట్టి ఏదన్నా వే ఉంటుందా? ఉంటుందిగా, ఉంటుంది. ఎలా అనిపిస్తుంది అంటే ఏమైనా చేంజ్? ఎన్డీఏకి అనుకూలంగా ఉంటుంది. ఒక పక్క చూసుకుంటేనేమో పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగలు ఎక్కువ శాతం గ్రామాల్లో ఫోకస్ చేస్తున్నారు, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల్లో ఉంటారు, ప్రజా దర్బార్ అని ఆయన కూడా అంటున్నారు. ఎలా అనిపిస్తుంది వీళ్ళిద్దరికి మళ్ళీ 2029 ఎలా ఉండదు? ఆయన బెంగళూరు ప్యాలెస్ లో ఉంటారు, ఈయన ప్రజా దర్బార్లో ఏమో కానీ ఆయన బెంగళూరు ప్యాలెస్ లో ఉంటాడు. వచ్చిన చూసుకుంటే నిత్యావసర సరుకుల ధరలతో పాటు మిగతా అన్ని రోడ్లు కానివ్వండి, కరెంట్ ఛార్జీలు ఎలా అనిపిస్తున్నాయి? సామాన్యుడికి ఎప్పుడు ఇదే కదా భారాలు. అవును, రేట్లు కొంచెం పెరిగినాయి, అది నిజమే. కరెంట్ ఛార్జీలు కూడా పెరిగినాయి కదా, తగ్గిస్తామంటున్నారు, చూడాలి మరి, తగ్గిస్తేనే మంచిది. అవి అయితే ఇబ్బందిగానే ఉంది. సార్ అన్న పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా సీఎం పదవి ఇవ్వచ్చు అంటారా? ఎందుకు అంటే పక్కన లోకేష్ గారు కూడా ఉన్నారు కదా. పదవులు అనేది మనకు తెలియదు గురు, పదవి అనేది చెప్పలేం కదా, ఏమో రావచ్చేమో రాకపోవచ్చేమో అని చెప్పలేము. ఎలా ఉందన్న ఇప్పుడు విశాఖపట్నం కనుక ఐటీ సెక్టార్లో డెవలప్ అయితే, విజయవాడకి ఇండస్ట్రియల్ సెక్టార్ కనుక వస్తే ఎలా ఉంటుందంటారు? ఖచ్చితంగా వీళ్ళు చెప్పినట్టుగా 30 లక్షల ఉద్యోగాలు కాకపోయినా ఒక హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అన్న మేము 10% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న, వాళ్ళు 100% చెప్తున్నారు, మేము 10% ఎక్స్పెక్ట్ చేసినా జరిగినట్టే. ఎందుకంటే ఏఐసిటీ కూడా వైజాగ్ అంటున్నారు కదా, అది జరుగుతుంది. మరి విజయవాడ అనేది కనబట్ల గ్రోత్ చూడాలి మరి ఎలా ఉంటుందన్న. అమరావతి రైతులు కూడా మా ప్రాబ్లం సాల్వ్ అయితే మరోసారి భూసేకరణ ఓకే అంటున్నారు వాళ్ళు కూడా. మరి ఈ విధానంలో ముందుకెళ్తే రైతులు ఒక పక్క ఇండస్ట్రీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి రేపు వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీకి బాగానే ఉంటుందా ఏదైనా ఉపాధి కోసం? సీఎం కూడా చెప్తున్నారు కదా అన్న, వాళ్ళకి ఖచ్చితంగా నేను చేసి పెడతానని చెప్తున్నారు కదా, అమరావతి భూమి రైతులు న్యాయం చేస్తానని చెప్తున్నారు కదా, అక్కడ కూడా డెవలప్ ఉంటుంది. ఎటు చూసి విజయవాడ ట్రాఫిక్ అవుతుంది తప్ప ఏం ఉపయోగం లేదు అనిపిస్తుంది నాకు. 5 సంవత్సరాల్లో మీరు గమనించిన కాడి నుంచి మీకు నచ్చిన సీఎం ఎవరంటే? ఒక పక్క అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు నచ్చిన సీఎం అనేది కొంచెం బెస్ట్ అంతే, చంద్రబాబు గారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది, 18 నెలల పరిపాలన పర్లేదు, సంక్షేమ పథకాలు సమయానికి వస్తున్నాయి. సంక్షేమ పథకాలు అంటే అన్ని సగం సగం పనులే సార్, ఏదొచ్చినా ఫస్ట్ కొంతమందికే పడితే మిగతా వాళ్ళకి అందరికీ రావటం లేదు. ఏదన్నా గ్రీవెన్స్లో రైజ్ చేసుకోమంటారు, గ్రీవెన్స్లో రైజ్ చేసుకున్న సచివాలయ చుట్టూ తిరిగినా కూడా ఏం ప్రయోజనం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు, వాలంటీర్ల ఇన్వాల్వ్మెంట్తో ఏదైనా వాళ్ళని అడిగేవాళ్ళు.
పాపం వాళ్ళ సెక్షన్ ఏదో గవర్నమెంట్కి కొంచెం భారం అవుతుందో పక్కన పెట్టారు. మరి సచివాలయంలో మీరు ఏదన్నా కావాలని వెళ్తే ఎలా ఉంది రెస్పాన్స్, సమాధానం చెప్తున్నారు? సచివాలయంలో కూడా అప్పుడు ఉన్నట్లు ఏం లేదు సార్. అంతా దోపిడీ రాజ్యం అవుతుంది. ప్రతి వాళ్ళు లంచం అడుగుతారు, ఓపెన్గా అడుగుతున్నారు. టేబుల్ మీద ఎంతో కొంత ఇవ్వండి అని అంటారు ఇండైరెక్ట్గా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పథకాల్లో సూపర్ 6 9 పథకాలు నవరత్నాలు పేరు పెడితే ఇప్పుడేమో సూపర్ 6 అంటున్నారు. ఏవి బాగా ఉన్నాయి? పథకాలు రిపిటేషన్గా అవే ఉన్నాయా లేదా ఏమైనా మార్పులు ఉన్నాయా? సో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పథకాలే అన్నీ ఇంప్లిమెంట్ అయినాయి సార్. ఇప్పుడు ఈయన సూపర్ 6 అన్నారు కానీ వీటిల్లో మొత్తం కూడా ఏమి ఇంప్లిమెంట్ కాలేదు. నిరుద్యోగులకు వచ్చేసి నిరుద్యోగ భృతి అన్నారు, అది రాలేదు. ప్రతి ఏటా 4 లక్షల జాబులు అన్నారు, అది లేదు. కొంచెం సమయం ఇవ్వండి, ఒక 15 ఏళ్ళన్నా మీరు మాకు ఇవ్వగలిగితే కూటమి ప్రభుత్వంలో సక్సెస్ చూడొచ్చు అనేది ముఖ్యమంత్రి గారి వాదన. కొంచెం సమయం ఇస్తారా? 15 ఏళ్ళు ఉండడానికి, 15 ఏళ్ళు టైం ఇవ్వడానికి ప్రజలు ఇస్తే కదా సార్. నెక్స్ట్ టైం ఇవ్వాలి కదా అవకాశము. అది ప్రజలను బట్టి ఆధారపడి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు పల్లి పండుగల పేరుతో గ్రామాల్లో బిజీగా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బార్ పేరుతో పులివెందుల రాష్ట్రంలో కూడా అనేక సమస్యలపైన బిజీగా ఉన్నారు. ఎవరిది బాగుంది? ఇటు పల్లి పండుగ బాగుందా, ప్రజా దర్బార్ బాగుంది? పల్లెపైనే బాగుంది, ప్రజా దర్బార్ ఏం బాగాలేదు. ఎందుకంటారు? అంటే ఆయన సమస్యల వైపు వెళ్తున్నారు, మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా పల్లి పండుగ పేరుతో వెళ్తున్నారు కదా, అంటే గ్రామాల్లో ఎక్కువ ఫోకస్ చేస్తానంటున్నారు. ఇవన్నీ ఏం లేదు సార్. ఇవన్నీ ఊరక చెప్పిన హామీలు ఏం ప్రతిదీ ఏమి అమలు చేయాలని కూడా వాళ్ళకు బాధ్యత అనేది ఏం లేదు. 18 నెలల సమయం అయింది. వారసత్వంగా కొన్ని కష్టాలు వచ్చాయి గత ప్రభుత్వం నుంచి, కొన్ని వ్యవస్థలన్నీ నిర్వీర్యం అవడంతో మేము లైన్ ఆర్డర్లో పెట్టాలి, కొంచెం సమయం ఇవ్వమని అడుగుతున్నారు. అప్పుడు కూడా ఉన్నది కదా సార్, ఆర్థిక ఇబ్బందులు అనేది ఆ గవర్నమెంట్లో కూడా ఉన్నాయి. అప్పుడు మనల్ని విమర్శించినప్పుడు ఇప్పుడు కూడా అదే పదా. ఇంకా ఇప్పుడు ఆర్థిక లోటును ఇంకా ఇంప్రూవ్ అయింది. విశాఖపట్నంలో పెట్టుబడి సదస్సులు వస్తున్నాయి, 40 దేశాల కంపెనీల ప్రతినిధులు కూడా వచ్చి మాట్లాడారు. ఇక్కడ అమరావతి కూడా మరోసారి భూసేకరణ అంటున్నారు, ఈసారి డెవలప్మెంట్ ఆగేది లేదంటున్నారు. కాబట్టి మరి సమయం ఇవ్వచ్చు కదా, చూద్దాం సార్. ఇంక వెయిట్ చేయంగా. మహా అంటే 3 ఏళ్ళే కదా ఉండేది. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్ అయింది. మా అంటే ఇంక 3 ఏళ్ళు. 3 ఏళ్ళలో కూడా 2.5 ఇయర్. లాస్ట్ 6 మంత్ కూడా పవర్ ఏమి ఉండదు కదా. మీకు నచ్చిన నాయకుడి పేరు చెప్తారా? ఒక మాటలో చెప్పాలంటే గత రాజశేఖర రెడ్డి గారు కావండి, అంతకుముందు చంద్రబాబు గారు, మళ్ళీ జగన్ గారు, మళ్ళీ ఇప్పుడు చూస్తే మళ్ళీ చంద్రబాబు గారు, ఎవరు బాగా చేశారు? మాకు ఇష్టమైన నాయకుడైతే 100% వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి. సార్, ఇప్పుడు రోడ్డు మీద తిరుగుతున్న ప్రతి ఒక్కళ్ళు రూపాయి గురించి, రూపాయి సంపాదించుకోవడం కోసమే తిరుగుతున్నారండి. ఆ రూపాయి అనేది రూపాయి సంపాదించుకుంటుంది, కానీ రూపాయిని మనిషి సంపాదించే రేంజ్ ఈ రోజున మనం చూస్తున్నట్టయితే వీళ్ళు రకరకాల మనుషులు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మనకి ఈ కులమత గొడవలు ఇలాంటివి కూడా ఎలా అంటే, ఇప్పుడు ఇదే భూప్రపంచం మీద పక్షులు బతుకుతున్నాయి, కీటకాలు బతుకుతున్నాయి, క్రిమి కీటకాలు అన్నీ. కానీ మనం వీళ్ళతో కలుపుకుని మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీతో మాట్లాడుతున్న మాట కూడా ఎంతమంది చూస్తారు, దీనికి ఎంతమంది రెస్పాన్స్ అవుతారు ఏంటనేది మనకు పూర్తిగా ఐడియా లేదు. కానీ మన వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ప్రకృతి పరంగా సరే వాళ్ళ రోజు మేము ఉండొచ్చు, లేకపోతే రోజున పోవచ్చు, ఏమో తెలియదు. మొన్న లాస్ట్ టైము ఇది ఫ్లడ్ వచ్చినప్పుడు మేము ఇక్కడ అంటే మాకు ఈత కూడా రాదు. ఆ టైంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం రావడం, కొంతమందిని బోట్లు ఎక్కించుకొని వెళ్ళడం, బోటు కొంచెం యాక్సిడెంట్ అవ్వడం. ఇక్కడ ఇది వచ్చేసి సింగ్ నగర్ ఏరియా అండి, సింగ్ నగర్ రైతు బజారు. అదే టైంలో మేము కరెక్ట్గా చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారని మాకు ఐడియా రాలేదు. కానీ ఆ రోజు మీరు లాస్ట్ టైం ఒకసారి మీరు అడిగినట్టు ఉన్నారు ఇంటర్వ్యూలోనే. కానీ ఆ టైంలో మేము చెప్పలేదు. ట్రాక్టర్ అండి ఇలా తిరగబడిపోయి, ఒకసారి అటువైపు ట్రాక్టర్ చూపించగలరా? ఆ ట్రాక్టర్ అలా తిరగబడిపోయి, అంటే మేము చెప్తానే ఉన్నాం దగ్గర ఫర్ లాంగ్, అంటే ఇక్కడ నుంచి ఎడ్ల బండి ఇంకొంచెం దూరం అంత గ్యాప్లో నుంచి మేము చెప్తానే ఉన్నాం, రావద్దు అరుస్తూనే ఉన్నాం. ఆ టైంలో అక్కడ అరుస్తున్న వాళ్ళు వినకుండా డ్రైవరు కొంచెం స్పీడ్గా రావడం, ఏది మన సాయిబాబా గుడి దగ్గర తిరగబడిపోయి ఆన్ ది స్పాట్. అప్పటికే అక్కడ వాటర్ వచ్చేసిండి, ఆ లెంత్ దగ్గర ఒక 10 అడుగులు పైకి వచ్చేసిందండి వాటర్. ఈత రాదు మాకు, బోట్ యాక్సిడెంట్ ఆ టైంలో. ఆ ట్రాక్టర్కే వెళ్ళి బోటు గుద్దుకొని ఆ ట్రాక్టర్ అలా తిరగబడిపోయి మేము అక్కడే ఉన్నాం ఆ టైంలో. మొత్తానికి అక్కడైతే కొంతమంది ప్రాణాలు మేము కాపాడలేకపోయాం, కానీ మా చేతిలో ఉన్నంత వరకు మాత్రం మేము వారిని కాపాడడం జరిగింది. మరి వారికి ఎటువంటి ఆర్థిక పరిస్థితి కానీ అదే ఉంటాయి కదా, నష్టపరిహారం అలాంటివి, వాటికి వెళ్ళినా లేదా అనేది మాకు ఐడియా లేదు. సార్, మేము ఒకటే అడుగుతున్నాం, చనిపోతేనే మన గవర్నమెంట్లు డబ్బులు ఇస్తాయా? బతుకున్నారు వాళ్ళని ఆ టైంలో కాపాడిన మనుషులకి మనకి ఏదన్నా ఇస్తున్నారా? మేము ఒకరమే కాదు, మాకు తెలిసింది, మేము చూసింది, మా కళ్ళారా మా చేతులతో మేము సాయం అందించింది ఇది.
ఆ టైంలో వారికన్నా ఏదన్నా చేశారా అని అడిగితే ఎంతోమంది అండి ఆ టైంలో. దాని తర్వాత ఇంకెక్కడెక్కడ ఏమొచ్చినాయో మనం చెప్పవసరంలా. భగవంతుడి దయ వల్ల మనం ఈ రోజున ఇక్కడ నుంచొని మాట్లాడుకుంటున్నాం అంటే ఇప్పుడు భగవంతుడని తెలుగులో అంటారు, అల్లా అని హిందీలో అంటారు, గాడ్ అని ఇంగ్లీష్లో అంటారు, ఇంకా మొత్తం ఎన్ని భాషలు అయితే ఉన్నాయో. సార్ నాకు వచ్చిన డౌట్ అండి, కుక్క అనేది బౌబౌ అని అంటది కదా, ఎక్కడున్నా దానికి ఒకటే భాష, ఈ కోకిల ఉంది దానికి ఒకటే భాష. ఇన్ని భాషల్లో మనకి ఈ భాషలు ఏంటో మనకు పూర్తిగా అర్థం కావట్లా. ఈ గొడవల్లో కారణంగా మరి ఏంటో తెలియదు, మా మీద కూడా కొన్ని రకరకాల దిగజారుడు కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి ఎవరు సార్ ఇప్పుడు రోడ్డు మీద మేము వెళ్తుంటామండి, మాకు తెలీదు, మేము మా పని మేము చేసుకుంటూ వెళ్తానే ఉంటాం. లాస్ట్ టైం నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా మన జనసేన ఒక చిన్న ఆ టైంలో అంటే మన సింగనగర్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఇచ్చామండి. ఇచ్చినప్పుడు ఆ టైంలో మేడ దాకా వాటర్ వచ్చినా మేము ముందుకు వెళ్ళాము, కానీ మాకు ఏ నాయకుల దగ్గర నుంచి కానీ ఏ ఇతర ఉన్నాయి కదా, మేము పెద్దగా చదువుకోలేదండి, కానీ మీతో మాట్లాడగలుగుతున్నాం అంటే మీలాంటి వారు అంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ. అవునండి, దానికి తోడు ఇంకా మాకు రకరకాల ఇవి ఉన్నాయండి ఇక్కడ. ఈ అంటే బ్లాక్ నడుస్తూ ఉంటుంది ఇక్కడ, డ్రగ్స్ అని కుర్రోళ్ళు అందరూ చాలా ఇదిగా ఉన్నారు. అంటే నువ్వు ఎందుకు రికార్డ్ చేస్తున్నావు? వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు, వాళ్ళు చనిపోయారు, వాళ్ళ గురించి మాట్లాడినా మా సెల్ ఫోన్స్ మీరు ఎందుకు లాక్కుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టయితే మీ ఫేస్బుక్లే మా న్యూస్ ఛానల్స్ అన్నారండి. ఇప్పటికి మా దగ్గరికి ఏ ఛానల్ నుంచి ఎవరు వచ్చి మా దగ్గర అందుకేనండి ఇప్పుడు దాకా ఎవరు మమ్మల్ని ఏ క్వశ్చన్స్ అడగలేదు, ఏమీ చేయలేదు, ఏదో మాకు పిచ్ అని చెప్పి వదిలేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి నిజంగా ఆయన నిబద్ధత గల వ్యక్తి అని, ఎందుకంటే నాకు పదవక్కర్లేదు నేను అన్నీ చేస్తానంటున్నారు కదా, మరి ఎందుకు నిజమైన అంశాలు ఎందుకు తొక్కేస్తున్నారు? పదవి రాగానే పదవిలో ఉన్న మనిషి పదవిని కరెక్ట్గా సద్వినియోగం చేస్తేనే కదండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి. ఇక్కడ బెదిరిస్తున్నారు అని అర్థం అవ్వట్లేదండి. సరే వాళ్ళు బెదిరిస్తున్నారు, మేమేమైనా భయపడుతున్నామండి? ఇంకా ముందుకే వెళ్తున్నాం. సరే కుక్కలు రావండి ముందుకి, పందులు కుక్కలు రావు డైరెక్ట్గా. 10 మందిని పంపించి 10 మంది చుట్టుపక్కల, ఇప్పుడు నేను ఇక్కడ నడుస్తూ ఉంటాను, నీతో మాట్లాడుతూనే ఉంటా, కానీ ఈ గ్యాప్లో ఏం జరిగిద్దో ఏంటనేది తెలియదు. చూడండి ఒకసారి చుట్టుపక్కల, ఒకసారి సరౌండింగ్స్ చూడండి. కొంతమంది సార్ ఆయన పని మేము ఒకటి చెప్తామండి, పవన్ కళ్యాణ్ గారి గారిని గట్టిగా కరెక్ట్గా ఆయన చేసుకొని ఇస్తే ఇంకా మెరుగుదిద్దే కార్యక్రమాలు చేపడతారండి ఆయన. ఇంకా మనకు పూర్తిగా చెప్తున్నట్టయితే ఇప్పటికి మనం అధికారంలోకి వచ్చి ఎన్నేళ్ళు అవుతుందండి? 18 నెలలు. నా దృష్టిలో అధికారంలోకి వచ్చిన తర్వాత నా అంచనా ప్రకారం అండి ఒక 2 years పక్కన పెట్టేస్తారండి. ఎందుకంటే అధికారంలో ఈ గొడవలు పవర్లో ఉన్నప్పుడు ఎవరిని ఏమనరండి. పవర్లోని దిగిపోయిన తర్వాత ఎవరెవరిని అని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కరిని వేటాడుతున్నట్టు వీళ్ళల్లోనే వీళ్ళకి కొన్ని ఆర్మీలు అంటున్నారు, కొంతమంది రౌడీ షీటర్లు అంటున్నారు, కొంతమంది ఏమేమో మాకు పూర్తి డీటెయిల్స్ ఐడియా లేదు. కానీ ఎవరన్నా ముందుకు వచ్చి మాట్లాడతారా అంటే సరే సార్ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాట్లాడిన తర్వాత సీఏ గారు వస్తారండి. ఏ సీఏ గారు అంటే ఏ సీఏ గారు అని చేసుకోవడానికి లేదు, మన విజయవాడ సిటీలో సీఏ గారు అనుకోండి, మాట్లాడదాం. సరే ఏం మాట్లాడతారండి? సెల్ ఫోన్లేమో వాళ్ళ చేత లాగించుకుంటారు. సీఏ గారి దగ్గరికి వెళ్ళండి, లేదా అక్కడికి వెళ్ళండి, వాళ్ళని అడగండి, వీళ్ళని అడగండి, మా బళ్ళు లాక్కుంటారు, మా పనులు మమ్మల్ని చేసుకునేవరా. అంటే సార్ మరి త్వరలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి, ప్రజలందరూ చూస్తున్నారు, ఇలాంటి సమస్యలు కూడా చాలా మంది ఉంటాయి కాబట్టి ఎలా ఉంటుంది, ఏది ఎలా ఉంటుంది? అంటే మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి ఒక పక్క, ఇటు పక్క చూసుకుంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా ఈ 18 నెలలు చూశారు కాబట్టి వాళ్ళు పేరీలు వేసుకుంటారు కాబట్టి మంచి చెడ్డకి సంబంధించి ఎలా ఉండబోతుందండి? మున్సిపాలిటీ వాళ్ళందరికీ నా పాదాభివందనం అండి. వాళ్ళు చేసే పని మార్నింగే 5-3 నుంచి స్టార్ట్ అయిపోద్ది అనుకుంటా అండి. ఆ టైంలో నైట్ అంతా మొత్తం క్లియర్ చేసేస్తారు. దాని తర్వాత మళ్ళీ జనాలు ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇప్పుడు క్లియర్గా ఉన్నట్టు ఉంటుంది. మీరు ఈవినింగ్ వచ్చి చూడండి, మళ్ళీ మొత్తం చెత్తే. ఆ చెత్త మళ్ళీ మార్నింగ్ కల్లా మళ్ళీ క్లియర్ అయిపోయిద్దండి. దానివల్ల మనకి ఎటువంటి క్రిమికీటకాలు, దోమలు ఇలాంటి వీటిని కూడా వాళ్ళు బాగానే ఇచ్చేస్తున్నారండి. మున్సిపాలిటీ వర్క్ అయితే చాలా బాగుందండి.
రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అమరావతి నిజంగా ఈ 5 ఏళ్ళు కంప్లీట్ అయ్యే లోపల అవుతుందంటారా? రైతులు కూడా మా యొక్క సమస్యలు తీరిస్తేనే మేము మళ్ళీ ఒకసారి భూసేకరణకి మేము ఒప్పుకుంటామంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది? ఫైనల్ గా రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? అర్థం కాదు ఒకసారి మళ్ళీ చెప్పండి. అమరావతి రైతులు మరొకసారి భూసేకరణ అడుగుతున్నారు. వీళ్ళు 16,000 ఎకరాలన్నా ముందు కావాలంటున్నారు. మరి ఈ లెక్కను చూసుకుంటే వాళ్ళు ఏమో సమస్యలు తీరిస్తేనే ఏపీ సిఆర్డీఏ పట్టించుకోవట్లేదు అంటున్నారు. వాళ్ళకి రావాల్సిన ఇళ్ల ఫ్లాట్లు భూస్థలాలు ఇస్తేనే. సార్ నిజం చెప్తాను, ఇది టెలికాస్ట్లోకి వస్తుందా? వస్తుంది, ఈ విషయం అయితే వస్తుంది. ఆంధ్ర తెలంగాణ వేరైపోయింది కదండి. ఆంధ్ర తెలంగాణ వేరైపోయిన తర్వాత తెలంగాణలో ఉన్న మనుషులందరినీ తోలేస్తున్నారండి. వాళ్ళకి స్థలాలు కావాలి. ఆ స్థలాలు ఎవరికి కావాలంటే వీళ్ళకి కావాలి. వీళ్ళకి ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి? ఇక్కడ ఉన్న వాళ్ళని బెదిరించన్న ఇవ్వాలి, బామాలన్న ఇవ్వాలి, బతిమాలన్న ఇవ్వాలి. అంతే కదండి. అవును సార్, అవును. అంతే మీ దృష్టి కూడా అబ్బో మీరు అసలు మీకు ఈ క్వశ్చన్స్ మీరు తెచ్చుకున్నారా లేదా మీకు వస్తున్నాయి? సార్ మీ పేరండి? నా పేరు తేజాలండి. చెప్పండి సార్. ఓకే, నా పేరు మొహమ్మద్ మహబూబ్ బేగ్ అండి. సార్ ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే 8 మినిట్స్ అవుతుంది సార్. ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే ఏమంటారు? రాజకీయ నాయకులు మారరు, జనం మారరా, లేకపోతే ఏం చేంజ్ రావాలంటారు? స్లోగనో మెసేజ్ ఇవ్వాలి సార్. రాజకీయ నాయకులు మనుషులే, జనాలు మనుషులే, ఇంకా దేవుడు మారాలండి.